ఈ ప్రాసల బాధుడికి గాని పదాలకి అర్థం కాని తెలియని రమ్యశ్రీ ఇప్పుడు ఏ పదజాలాన్ని వాడి ఆయన్ని రంజింపచేయాలో తెలియక కళ్ళనీళ్లు పెట్టుకుంటూనే అంది బాధని అభినయిస్తూ. నేను మీ మనిషినండి, సూర్యచంద్రుల సాక్షిగా, అష్టదిక్పాలకుల సాక్షిగా, ఇంకా మరేవో సాక్షిగా అనబోయే సమయానికి అవేమీ గుర్తుకురాక చివరిగా మీ పాదాల సాక్షిగా అంటూ సెకండ్ టైం పాదాలని చుట్టైపోతుంటే, ఆగు. గ్రీన్ రూమ్లో ఓ మూలకి వేగంగా నడిచిన ధనుంజయ గోడకి చేయిని ఆనించి ప్రొఫైల్లా నిలబడి అన్నాడు. నీ మైల పడితే శరీరాన్ని మాకు తాకించి మమ్మల్ని అపవిత్రుల్ని చేయకు, వెళ్ళు. కళ్ళనీళ్ళ పర్యంతమవుతుంటే గ్రీన్ రూమ్లోని పొడవాటి టేబుల్ని చూసింది. ఆయనకి అర్జెంటుగా సెట్లో ఉన్నప్పుడు ఆవేశం వస్తే అదే టేబుల్ మీద పడుకుని హడావిడిగా ఆనందాన్ని మానేవాడు. ఇంత తొందరేమిటి అని ఎప్పుడైనా ఆమె జోక్ చేయబోతే, అడగ్గానే అంత అర్పించాలి తప్ప ఇలాంటి పిచ్చి ప్రశ్నలతో మా మనసు గాయపరచకండి అంటూ ముద్దొచ్చినప్పుడే చంకెక్కే పసికందులా అంతా 5 నిమిషాల్లో కానించి వెంటనే బయటికి వెళ్ళిపోయే ధనుంజయ చాలాసార్లు ఈ టేబుల్ మీద ఏం చేసింది గుర్తు చేసింది. నన్ను కాదు, మన జ్ఞాపకాల్ని గుండెల్ని మోసే ఈ టేబుల్ని అడగండి. టేబుల్ మార్చుకున్న నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది రమ్య. ఇక ఆ టేబుల్ కథ మర్చిపో. ఇక్కడ కూడా ఓ టేబుల్ టైపు ప్రాసల్ని సంధించి ఆవేశంగా బయటికి వెళ్ళిపోయాడు. నిజంగా బెంబేలు పడిపోయింది రమ్యశ్రీ. ధనుంజయ్ ఎంత గొప్ప నటుడో అంత మూర్ఖుడు కూడా. కక్ష పెట్టుకుంటే ఎంత నాశనం చేయగలదో, కావాలనుకుంటే అంత మేలు చేయగలడు. అంటే ఇక తన కెరీర్ సమస్యల్లో కూరుకుపోయిందా? వీడి మొహం మండ బావురుమంటూ తిట్టుకుంది. ధనుంజయని కాదు, నరేంద్రని. ఆ తర్వాత నరేంద్రని బెడ్ మీదకు తను రప్పించుకోవటానికి పరోక్షంగా కారణమైన సుకృతిని తలుచుకుని గుండెలు విలిసేలా ఏడ్చేసింది. ఇప్పుడెలా? రమ్యశ్రీకి అంతా శూన్యంగా కనిపించడం మొదలైంది. సరిగ్గా అదే సమయంలో శివ సుకృతి ఫ్లాట్లో అడుగుపెట్టాడు. రాత్రి 7 గంటల సమయం. ఫ్లాట్లో అతడి కోసం వెయిట్ చేస్తానన్న అలివేలు కనిపించలేదు. సుకృతి మానసికంగా కుమిలిపోవటం గురించి అవసరానికి మించినంతగా చెప్పిన అలివేలు కావాలనే శివని పిలిచాక ఫ్లాట్లో ఉండకుండా వెళ్ళిపోయింది. కొన్ని గంటల పాటు సుకృతి శివలు ఏకాంతంగా మాట్లాడుకునే పరిస్థితిని కలిగించాలన్నదే ఆమె ఉద్దేశం. వెనక్కి మరలబోయాడు. వెళ్ళిపోతున్నారేం? సుకృతి కంఠం వినిపించింది. అప్పటికే మందు తాగిన సుకృతి తను ఎవరి కోపాన్ని కేర్ చేయనట్టు మగతగా ముందుకు నడిచింది. అతడు ఏం జరుగుతున్నది ఆలోచించేలోగానే ద్వారం గడియపెట్టింది. కాంక్షగా పెదవుల్ని బిగించింది. శివ నిశ్చేష్టుడిలా చూస్తున్నాడు. ఏం చేస్తున్నారు? అడిగాడు శివ రెప్పలార్పకుండా చూస్తూ. నవ్వింది సుకృతి. రోజుల తరబడి ఆరాటంలో, మానసికమైన పోరాటంలో ఎంత అలసిపోయింది చెప్పటానికి ప్రయత్నిస్తున్నట్టుగా గుండెనంతటి అక్షరాలని పెదవి మీద చిరునవ్వుల రూపంలో అతడికి తెలియపరచాలన్నట్టుగా నవ్వుతూనే అతన్ని సమీపించింది. ఇప్పుడు ఇద్దరి మధ్య దూరం పగలటానికి సిద్ధంగా ఉన్న కోర్కె అంతా భయంగా ఉందా? అడిగింది అణువంత వివసత్వంతో. దేనికి? ఓడిపోతానేమో అని. లేదు. అదేం? నా అనుమతి లేకుండా నన్ను ఓడించలేరు సుకృతి. అంతటి నిగ్రహాన్ని ప్రదర్శించగలరా? పరీక్షిస్తారా? అతడి వాక్యం ఇంకా పూర్తి కాలేదు. ఆమె స్మృతుల సంగీత రావాల్ని వినిపించేసే మరో ద్వారాన్ని తెరిచినట్టు ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నాయి ఊడ్పులతో, నిట్టూర్పులతో. అతడి గుండె చప్పుడు గోడ గడియారం పెండ్లూంలా స్పష్టంగా వినిపిస్తుంది అతడికే. మరో 2 లిప్తలు గడిచాయి. మనో సరోవరాన మురిసే చేపల మౌన కోలాహలం. ఆమె చేతుల్ని సారించి తొలగిన ఆచ్ఛాదనలతో విద్యుత్ స్నానం చేయించాలని తుల్లిపడే ఫౌంటైన్లా అతన్ని చుట్టేయాలనుకుంది. అంతే. శివ వేగంగా 2 అడుగులు వెనక్కి వేశాడు. అహం దెబ్బతిన్నట్టుగా చూసింది సుకృతి. ఏమైంది మీకు? మిమ్మల్ని నేను అదే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అసలు ఎందుకొచ్చారు మీరు? ఇందుకు మాత్రం కాదు. అలివేలు నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని ఫ్లాట్కి రమ్మంటే వచ్చాను. తాగిన నిషాలో తనను తాను మరిచి ప్రవర్తిస్తున్న సుకృతి మనసు ఎంత గాయపడింది అంటే, ఏం నాది మిమ్మల్ని ఆకట్టుకోగలిగే అందం కాదా? లేక మీరు అందరి మగాళ్ల కన్నా ప్రత్యేకమైన వ్యక్తా? అంది ఉక్రోషంగా. నిర్లిప్తంగా నవ్వాడు.
ఓ పసిపిల్లలా మారం చేస్తున్న సుకృతి మనస్థితి అర్థం చేసుకున్నట్టుగా మృదువుగా నవ్వాడు. నేను మీతో వచ్చింది మీతో అనుభవం కోసమే అయితే నా జవాబు మరోలా ఉండేది సుకృతి. కానీ నేను అందుకు రాలేదు. అందుకే మీకు అనుకూలంగా స్పందించలేకపోతున్నాను. ఇప్పుడు నన్ను నేను నిగ్రహించుకుంటున్నానా లేక ఋష్యత్వం పాటిస్తున్నానా అన్న విషయం మాత్రం చెప్పి తీరాలి. శీలం అన్నది మనసుకి సంబంధించింది తప్ప శరీరానికి సంబంధించింది కాదన్నది నా అభిప్రాయం. అందుకే ఇంతవరకు ఏ ఆడపిల్లతో అనుభవాన్ని పంచుకొని నేను మానసికంగా సైతం అలాంటి ఆలోచనలకి సిద్ధపడిన నేను ఇంకా క్యారెక్టర్ గలవాణ్ణే అని మాత్రం చెప్పగలను. అసలు మీరే స్థితిలో ఈ రొంపిలోకి అడుగుపెట్టింది అర్థం చేసుకున్న నేను ఇప్పటి వరకు జాలిపడ్డానే తప్ప మిమ్మల్ని అసహించుకోలేదు. అందుకే ఇప్పటి మీ ప్రవర్తనని కూడా సహృదయంతోనే అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. శృంగారానికేముంది సుకృతి? 5 నిమిషాల శారీరకమైన రాపిడేగా. అదొక్కటే సుఖానికి గీటురాయి అయితే ఈ ప్రపంచంలో మగ ఆడ అనే 2 జాతులు అంతా సుఖంగానే బ్రతకగలిగేవారు. కనీసం సుఖపడుతున్నామని సంతృప్తి పడేవారు. క్షణమాగాడు శివ. మీకేదో ఉపదేశం అందిస్తున్నానని అదే నా జీవిత ధ్యేయం అని అనుకోకండి. ఒక మగాడిగా నాకు ఎలాంటి సుఖం అవసరమే కానీ ఇప్పుడు కాదు. నాకే అవసరం అనిపించినప్పుడు అవసరం అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాను అంటే ప్రాణికి అవసరమైన వాటితో ఈ శారీరకమైన సుఖము ఒకటి మాత్రమే అనుకుంటున్నాను కానీ ఈ సుఖమే జీవితం అని అనుకోలేకపోతున్నాను కాబట్టి. సుకృతికి కళ్ళనీళ్ల పర్యంతమైపోయింది. అతడి దృష్టిలో తను ఇంకా దిగజారిపోయిందా? పూర్తిగా మత్తు దిగిపోయిన సుకృతికి ఇప్పుడు ఆందోళన మొదలైంది. ఓడిపోయానన్న ఆలోచనకో లేక అతన్ని ఓడించలేకపోయానన్న భావానికో బిడియంతో కలవరపడుతూనే ఆమె గది లోపలికి వేగంగా నడవబోయింది. ఆగు సుకృతి, శివకంఠం ఆదేశంలా వినిపించింది. చివరిగా మీకో విషయం చెప్పాలి. ఆగింది సుకృతి. అతని వైపు కాక నేలచూపులు చూస్తూ నిలబడింది ఆమె. ఇప్పటికీ మీరంటే నాకు గౌరవమే. ఎందుకంటే మీరు పుట్టింది ఓ మహానటి కడుపున, పెరిగింది ఎంత అపురూపంగానో అన్న నిజం కూడా తెలిసిన నేను మోసగించబడిన ఓ తల్లికి వారసురాలిగా మీరెందుకు ఇలా ఊబిలో కూరుకుపోయారా అన్న బాధే నన్ను కదిలిస్తుంది తప్ప నేను మిమ్మల్ని ద్వేషించటం లేదు. ఓ నటిగా ఎదగటానికి కానీ ఎదిగేటప్పుడు కానీ నాకు తెలిసిన నిజాన్ని బట్టి రాజ్యంగారు ఎక్కడా పతనమైన దాఖల్లేవు సుకృతి. అలాంటిది మీరు పతనాన్నే జీవితంగా ఎందుకు మలుచుకుంటున్నారని బాధపడుతున్నాను. ఇప్పటిదాకా జరిగిన దానికి మీ రీజన్స్ మీకు ఉండుండొచ్చు. ఇక ముందు అంటే ఎదగటానికి మెట్లు మీ ముందున్న ఈ క్షణాల్లో ఆ మెట్ల నుంచి జారి ఇంకా దిగజారటానికి మెట్లే లేవన్న పరిస్థితికి కూరుకుపోకండి. సినిమా రంగంలో నటి కావాలి అంటే తప్పనిసరిగా పతనం రావాలనే ఓ నీచ సాంప్రదాయానికి నలుగురు అనుకునే మాటలకి మీరు మరో నిర్వచనంగా మారకండి. అప్పుడు రాలాయి సుకృతి కళ్ళ నుంచి 2 నీటి బొట్లు రాయిగా మారిందనుకున్న మనసేం మళ్ళీ మెత్తబడుతుంది. ఇన్ని రోజుల తర్వాత తెరుచుకున్న మనసు కిటికీలోంచి స్ఫటికపు కిరణాల్లా అతడి మాటలెందుకు దూసుకు వచ్చి బాధగా మెలిపెడుతున్నాయి. నిప్పులు మింగి బ్రతికే చకోరాన్ని అని సరిపెట్టుకుంటే వికారమైన ఆలోచనలు గుండెల్ని ఎందుకు కలవరపరుస్తున్నాయి? సుకృతి నిర్వేదంగా తల వంచుకున్నాడు శివ. ఏకాగ్రతలా తపస్సు చేసుకునే ఋషి ఆలోచనలో సైతం కూడని ఆలోచనలు చోటు చేసుకుని ఓ కోమారు ఋష్యత్వాన్నే మైలుపరిచే ప్రయత్నం చేయొచ్చు. మన జీవితాల్లోని చీకటి కోణాలు అలాంటివే. అందులోనే అలాగే బ్రతకటం కన్నా అణువంత దీపం వెలిగించుకుని ముందుకు సాగిపోవటం నయం. ఏమిటి నేనిలా కావటానికి? సుకృతి గొంతు పూడుకుపోతుంది. నాలో ఏం తక్కువ? ఆత్మవిశ్వాసం టక్కున అన్నాడు శివ. మనం కోరినట్టు బ్రతకటానికి ఎవరో కోరుకున్నట్టు మనం బ్రతకటానికి మధ్య ఉండే సరళ రేఖ పేరే ఆత్మవిశ్వాసం అయితే ఆ రేఖని మీరు గీసుకోవచ్చు. భవిష్యత్తుని మీరు కోరినట్టు మలుచుకోవచ్చు. ఆలోచించుకోండి. వెళ్ళిపోయాడు శివ. కన్నీళ్లతో కడిగినా కరగని మైలపడిన మనసు గోడల్ని మాటలతో గాయపరిచి నిశ్శబ్దంగా వచ్చిన పని అయిపోయినట్టే వెనక్కి మరలాడు. అయితే ఆ రాత్రి సుకృతి నిద్రపోలేదు. చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా ఏడ్చింది. ఘనీభవించిందనుకునే వ్యక్తి, అంగీకరించే ఉపదేశానికి అప్పటికే తప్పు చేశానని కుమిలే వ్యక్తి
సొంతంగా పేర్చుకునే నిర్వచనాలకి చాలా వైవిధ్యం ఉంటుంది. అది జీవితమంతా నిధివిధి కావచ్చు, లేదా మృత్యువంత చిన్నది కావచ్చు. ఇక్కడ సుకృతి పతనమైన ఆడపిల్ల, అది తన ప్రమేయం లేకుండా పరిస్థితుల దృష్ట్యా దిగజారిన అమ్మాయి. అందుకే తనకు తోచిన నిర్వచనాన్ని సమర్థవంతంగా కూర్చుకుంది. అలాగే బ్రతకాలని నిర్ణయించుకుంది. ఒక వ్యక్తి మీద ప్రేమ కూడా ఇలాంటి మొండితనానికి కారణమైతే శివుని ప్రేమిస్తున్నానన్న ఆలోచన సుకృతిని అలా మార్చిందేమో. ఆ విషయం అప్పటికి సుకృతికి కూడా తెలియదు స్పష్టంగా. ఉదయం 10 గంటల సమయం. శ్రీపతి రాసిన డైలాగ్ స్కిప్ చదువుతున్న శివ ఉన్నట్టుండి తలపైకెత్తాడు. మనం కోరినట్టు రాసుకోవటానికి జీవితం కథ కాదు. ఈసారి బయటికే చదివిన శివ శ్రీపతి కేసి చూశాడు. తను ప్రేమించిన వ్యక్తి మోసగాడని తెలిసాక రాజ్యం పాత్ర ఓ స్నేహితురాలితో అనే డైలాగు అది. సినిమాలలో కీలకమైన సన్నివేశంలో డ్రగ్ అడిక్ట్గా మారిన రాజ్యం ఎందుకిలా పతనమవుతున్నావని స్నేహితురాలు నిలదీస్తే ఓ స్టేజ్లో ఆ మాట అంటుంది. మిస్టర్ శ్రీపతి, మీరు వ్రాసిన వాక్యంలో వాస్తవం కన్నా నిరాశావాదం ఎక్కువగా కనిపిస్తుంది అసహనంగా అన్నాడు శివ. అది కాదు శివని నిజానికి ఆ క్షణంలో కదిలించిన విషయం. నిన్న రాత్రి సుకృతికి తనకి మధ్య జరిగిన చర్చ ఇంకా అతడు మర్చిపోలేదు. చాలా ఆశావాదాన్ని ప్రదర్శించి ఎంతో నచ్చచెప్పిన శివ అందుకే సినిమా స్కిప్పులోని ఆ వాక్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ వాక్యం మరోలా వ్రాస్తే బెటర్ అనుకుంటాను. శివని తదేకంగా చూశాడు శ్రీపతి. అప్పటికి సుమారు 30 సీన్స్ చదివి చాలా ఆనందించిన శివ ఉన్నట్టుండి ఇప్పుడు 31వ సీనులోని వాక్యం గురించి అంతలా అభ్యంతరం పెట్టడం ఉచితంగా అనిపించలేదు. రాజ్యం అప్పటికి తను మోసగించబడ్డానని తెలుసుకుంది శివ. జీవితం చేజారిపోయిందని అర్థమైపోయింది. అలాంటి స్థితిలో ఆమె మీద సానుభూతి గల ఓ స్నేహితురాలు వారించాలని ప్రయత్నిస్తే ఆ మూడ్లో అలానే మాట్లాడుతుంది. ఒకనాడు అలివేలుతో రాజ్యం అలాగే మాట్లాడింది కావచ్చు, కానీ చాలా పెసిమిస్టిక్గా ఉంది. శివ తనను తాను సమర్థించుకోవాలనుకున్నాడు సుకృతి గుర్తుకొస్తుంటే. తప్పదు శివ, తెలియకుండా జీవితానికి దూరమైన వ్యక్తి కానీ తెలిసి జీవితాన్ని చేజార్చుకున్న వ్యక్తి కానీ కూరుకుపోయేది నిరాశావాదంలోనే. అప్పుడు ఆశావాదిలా మాట్లాడటం సమంజసమనిపించుకోదు. పైగా మన కథలోని రాజ్యం పాత్ర మోసగించిన భర్త మీద రిబెల్ కాలేదు. రిబెల్ అయితే రాజ్యం గారు ఈరోజు హాస్పిటల్లో ఉండేవారు కాదు. అంతకన్నా రాజ్యం పాత్ర నిశ్శబ్దంగా ఉండిపోవచ్చు. ఆ వాక్యం మాట్లాడే కన్నా సైలెంట్గా కంటతడి పెట్టుకోవటం బెటర్ అనుకుంటాను. లేదు శివ, నచ్చ చెబుతున్నట్టుగా అన్నాడు శ్రీపతి. తెర మీద ఓ దురదృష్టవంతురాలి జీవితాన్ని చూపించేటప్పుడు ఆ పాత్ర మీద ప్రేక్షకులకు సానుభూతి కలగాలంటే ఇలాంటి వాక్యాన్ని అక్కడక్కడ రాయాలి. లేకపోతే ప్రేక్షకులు ఆ పాత్రని ప్రేమించే అవకాశం లేదు. అలా ఓన్ చేసుకోనప్పుడు ఆ రాజ్యం పాత్ర మీద అభిమానం కన్నా స్వయంకృతం కాబట్టి ద్వేషించే ఛాన్స్ ఉంది. నా మాట వినండి. 2 నిమిషాల నిశ్శబ్దం. ఏ అంతర్మదనం శివచేత అలా మాట్లాడిస్తున్నది శ్రీపతికి తెలీదు. ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి శ్రీపతి. నమ్మకంగా మనసిచ్చి మోసగింపబడిన ఆడపిల్ల ఆ తర్వాత ఎక్కువ బాధపడేది ఇదంతా తన స్వయంకృతమనే ఆలోచనతోనా, లేక తనను మోసగించిన వ్యక్తిపై ద్వేషంతోనా? దీపాన్ని వెలిగించింది మనమే అయినా మన చేయి తగిలితే కాల్చకుండా ఉండదు శివ. ఆడపిల్ల నిర్ణయము అంతే. తను కోరుకున్న మనిషి మూలంగా తాను మోసగించబడినా తను బాధపడకుండా ఉండలేదు. అలా మొదలైన బాధ నుంచి కొందరు మొండితనంతో పగ తీర్చుకునే స్థాయికి వెళితే మరికొందరు కుమిలిపోతూ బ్రతకటాన్నే జీవితంగా మార్చుకుంటారు. అసలు మోసగించబడ్డాక ఒక ఆడది రెబెల్ కావటం ఈరోజు కథలతోనూ సినిమాల్లోనూ ఎక్కువ మంది స్త్రీలు అంగీకరించే పాయింట్ కావటానికి కారణం ఎక్కువ శాతం స్త్రీలు రిబెల్ కాలేని ఈ స్థితిలో మిగిలిపోవటమే శివ. మనం చేయలేనిది మరొకరు చేయటం మనకి ఊరట కలిగించే విషయంగా. అందుకే అలా తిరుగుబాటు చేసే అరుదైన అమ్మాయిల కథ సక్సెస్ఫుల్ ఫార్ములా కాగలుగుతుంది. క్షణం ఆగి అన్నాడు శ్రీపతి. అయినా మనం రాస్తున్నది ఆటోబయోగ్రఫీ గురించి శివ, ఊహ కాదుగా. అలాంటప్పుడు కథని కానీ పాత్రని కానీ మన ఊహల ప్రకారం ఎలా మార్చగలం? అదీ కాకుండా మొన్న ఇదే పాయింట్ గురించి అనుకూలంగా మాట్లాడిన మీరు ఇప్పుడు సవ్యంగా లేదని ఎందుకంటున్నారో అర్థం కావటం లేదు. ఇబ్బందిగా చూశాడు శివ.
నిజమే, మరేదో ప్రభావంతో తను మాట్లాడుతున్నాడు తప్ప తన ఆలోచన అపసవ్యంగా ఉందని తనకి తెలుస్తూనే ఉంది. అంటే సుకృతి విషయంలో తను అవసరానికి మించి కలత చెందుతున్నాడా? అసలు సుకృతి ఎలా బ్రతికితేనేం అని తనెందుకు సరిపెట్టుకోలేకపోతున్నాడు? బడలికిగా కళ్ళు మూసుకున్నాడు చాలాసేపటిదాకా. అభినందిస్తున్నాను శ్రీపతి, సాలోచనగా అన్నాడు శివ. దేనికి? మీరు కన్విన్స్ చేసిన పద్ధతికి. నేను కన్విన్స్ చేయలేదు శివ, మిమ్మల్ని మీరే కన్విన్స్ చేసుకుంటున్నారు. అర్థం కానట్టు చూశాడు శివ. మీరేదో మూడీగా ఉన్నారని చెప్పటానికి పెద్ద మేధస్సు అవసరం లేదు శివ. ఐ థింక్ దేని విషయంలోనే మీరు చాలా ఆందోళన పడుతున్నట్టుగా ఉంది. అందుకే కాగితం మీద కనిపించిన ఓ వాక్యం మీరు మీకుగా అన్వయించుకుని ఇంతసేపు ఆర్గ్యూ చేసుకుంటున్నట్టుగా ఉంది. శివ నవ్వాడు మృదువుగా. ఒక మంచి రచయితనే కాక మనసు లోతుల్ని చోదో అగతాత్వికుడైన స్నేహితుడి పొందగలిగినంత సంతృప్తి. ఆ తర్వాత మిగతా స్టిప్పు చదవటంలో నిమగ్నమైపోయాడు. సరిగ్గా గంట తర్వాత అన్నాడు శివ చదవడం పూర్తి చేసి. కంగ్రాట్స్ అండ్ థ్యాంక్స్ మిస్టర్ శ్రీపతి. నా ఊహల మేరకే కాదు, నా అభిరుచులకి తగ్గ స్కిప్ రాశారు. ముఖ్యంగా సంభాషణల కోసం సీన్స్ పొడిగించకుండా సీన్స్కి అవసరమైన సంభాషణల్ని క్లుప్తంగా రాసి దృశ్య ప్రాధాన్యత గల సినిమా మీడియంని కొత్త కోణంలో చూడగలిగారు. అభిమానంగా శ్రీపతి భుజంపై చేయి వేశాడు. ఆ సాయంకాలం హోటల్ గదికి వచ్చిన రాఘవ మరో 2 రోజులలో మొదలు కావలసిన సినిమా షూటింగ్కి సంబంధించిన షెడ్యూల్స్ని వివరించాడు. డేట్స్ ప్రకారం సినిమాకి సంబంధించి సుమారు 60 నుంచి 70 సీన్స్ ఉంటే సగటున ఏ రోజు ఎన్ని దృశ్యాలని ఏ నటులతో ఏ లొకేషన్స్లో చేయాలి అని ముందే ప్లాన్ చేసుకోవటం డైరెక్షన్ డిపార్ట్మెంటు బాధ్యత అయితే, ఇప్పుడు శివకి అసోసియేట్ డైరెక్టర్గా రాఘవ అప్పుడే ఆ షెడ్యూల్స్ వివరించాడు. షూటింగ్ ప్రారంభానికి ఎవరిని పిలవాలనుకుంటున్నావు? అడిగాడు రాఘవ. నీకు ఇష్టం లేకపోయినా సినిమాకి కొన్ని హంగులు అవసరం శివ. ఒకరిద్దరి పాపులర్ ఫిగర్స్ని పిలిస్తే బెటర్ అన్నది నా ఉద్దేశము. అంత పబ్లిసిటీ అవసరం లేదు రాఘవ, ఖండితంగా అన్నాడు శివ. చిరుకోపంగా చూశాడు రాఘవ. సినిమా క్వాలిటీకి సంబంధించి నీ ట్రెండ్లో నువ్వు సినిమా తీసివా, కానీ మొదలు కాకముందే చాలా ఒడిదుడుకులకి లోనైన ఈ ప్రాజెక్టుని కాస్త ఆర్భాటంగానే మొదలు పెట్టడము అవసరం. నా మాట విను. నిజమే శివ, శ్రీపతి కూడా సమర్థించాడు. ముందు తెలియకపోయినా నారాయణ శెట్టి ప్రాజెక్టు అవటానికి ఎవరన్ని ఆటంకాలు కలిగించపోయింది రాఘవ ద్వారా తెలుసుకున్న శ్రీపతి రాఘవని సమర్థించాడు. యుద్ధంలో అడుగు పెడుతూనే ప్రత్యర్థులకి ఆందోళన కలిగించే పద్ధతిలో హడావిడి చేయగలగటం యుద్ధనీతి. రాఘవ చెప్పిందే సరైనది. ఎవరిని పిలుద్దామని అడిగాడు శివ. ధనుంజయ, టక్కున అన్నాడు రాఘవ. విస్మయంగా చూశాడు శివ. అంత పెద్ద హీరోనా? ఏం, వచ్చేది కెమెరా స్విచ్ ఆఫ్ చేయటానికే కానీ నటించటానికి కాదుగా. అది కాదు రాఘవ, మనది చాలా చిన్న ప్రాజెక్టు. పిలిచినా మాత్రం ఆయన ఎందుకు వస్తాడు? ఎలా, ఏమిటి అన్నది నాకు వదిలిపెట్టు శివ, ఆ ఏర్పాట్లు నేను చూస్తాను. సరే అనలేదు శివ, కానీ అంగీకారంలా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఎందరి నోళ్లు మూయించటానికి, మరెందరి జాతకాలు మార్చటానికి రాఘవ ఈ ప్రపోజల్ పెట్టినా కానీ సినిమా రంగంలో ఓ అంచనానికి కారణమైంది ధనుంజయరావు ముహూర్తానికి అంగీకరించటం. 2 రోజుల తర్వాత సరిగ్గా ఉదయం 9:16 నెంబర్ 1 హీరోగా తెలుగు సినీ రంగాన్ని ఏలుతున్న ధనుంజయ స్టూడియో ఫ్లోర్లో అడుగుపెట్టాడు. ముహూర్తం షాట్ కెమెరా ఆఫ్ చేయాలని. శివ సైతం ఊహించి ఉండడు అతడి రాక ఆ తర్వాత ఎన్ని మలుపులకు కారణం కాబోతున్నది. స్టూడియోలో చాలా కోలాహలంగా ఉంది. ప్రముఖ నటుడు ధనుంజయ ఒక మామూలు స్థాయి చిత్రానికి ముఖ్య అతిథిగా రావటం సినిమా రంగంలో ఎంతటి సంచలనాన్ని సృష్టించింది అంటే, ఇష్టమున్నా లేకపోయినా ధనుంజయ నిర్మాతలంతా అక్కడ ప్రత్యక్షమైపోయారు. ఒక భారీ చిత్ర ప్రారంభోత్సవానికి కనిపించేటంతా ఆ సందడిలో అందరికన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉన్నది నారాయణ శెట్టి. సినిమా రంగంలో ప్రముఖులనిపించుకునే చాలామంది అప్పటికే శత్రువైపోయిన శెట్టి రాఘవ ప్రోత్సాహంతో శివని తీసుకుని ధనుంజయ దగ్గరికి వెళ్లటము, అతడు ప్రారంభోత్సవానికి వస్తాననటం క్షణాల్లో జరిగిపోయింది. అసలు ధనుంజయను ఒప్పించడానికి రాఘవ పరోక్షంగా ముందే ఓ అస్త్రాన్ని సంధించాడు.
ధనుంజయ అభిమాన సంఘానికి రాష్ట్ర స్థాయి అధ్యక్షుడైన వ్యక్తి బాగా పరిచితుడు కావటంతో అతడి ద్వారా ధనుంజయను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ప్రతి హీరో అభిమాన సంఘాలకు ఎంత ప్రాముఖ్యతనిచ్చేది తెలిసినవాడు కావటంతో రాఘవ ఆ రూట్లో గట్టిగా ప్రయత్నించి సఫలీకృతుడయ్యాడు. స్టూడియోలో ఉన్న వ్యక్తులందరినీ చూసి ఎడమ చేతిని చేటలా విసిరిన ధనుంజయ డైరెక్టరు శివ మెడలో వేసిన పెద్ద పూలదండ అలానే ఉంచుకుని ముహూర్తం షాట్కి ముందు విధిగానే పూజలో ఓ కొబ్బరికాయ కొట్టాడు. ఆ తర్వాత పత్రికా విలేకరులు కెమెరా క్లిక్ మనిపిస్తుంటే తన పాపులారిటీకి తనే పరమానందభరితుడవుతూ ఎదురుగా కనిపించిన ఓ అబ్బాయిని శాంతం కావలించుకుని ఆల్ ది బెస్ట్ అన్నాడు. అతడే శివని పొరపాటు పడుతూ. ఆ తర్వాత వెంటనే తప్పు తెలుసుకుని ఈ కుర్రే డైరెక్టర్ అనుకున్నాను సుమా అని ఓ నవ్వు నవ్వి ఈసారి శివకి అభినందనలు తెలియచేసి షాట్ రెడీ యా బ్రదర్ అన్నాడు. ఎస్ సార్ అంటూ అప్పటికే లైటింగ్ అరేంజ్ చేయబడి ఉండటంతో ముహూర్తం షాట్కి సుకృతి చెప్పాల్సిన డైలాగ్ని ఆమెకు మరోసారి గుర్తు చేశాడు శివ. సైలెన్స్. హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. శివ క్షణంపాటు కళ్ళు మూసుకున్నాడు. రేపటి భవితవ్యానికి తొలిముక్తి లాంటి క్షణాలవి. లైట్స్ ఆన్, సౌండ్, స్టార్ట్ కెమెరా. ధనుంజయ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. శివకంఠం కంకుమంది. యాక్షన్. సుకృతి 2 అడుగులు ముందుకు నడిచి మీ అందరి ఆశీస్సులతో ఈ క్షణం నుంచి నేను ఎదిగే ప్రయత్నం చేస్తాను అంది దృఢంగా. కట్. శివకంఠం ఆదేశంలా వినిపించింది. కెమెరా ఆఫ్ చేయబడింది. సెట్లో అంతా చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత ధనుంజయతో డైరెక్టరు నిర్మాత ఫోటోలు దిగారు. పత్రికల్లో రావాల్సిన పబ్లిసిటీ స్టిల్స్కి అవసరం ఉన్నట్లుగా. అదిగో సుకృతి అప్పుడు ముందుకు నడిచింది. కారు వైపు నడవబోయిన ధనుంజయని సమీపించి సార్ అంది. వెనువెంటనే అతని పాదాలకి నమస్కరించింది. అది నటన కాదు, మెప్పుకోలు కోసమో ధనుంజయ దృష్టిని ఆకర్షించడం కోసమో చేసిన ప్రయత్నం కాదు. ఎవరు ఏమనుకున్నా తెలుసు, సినీ రంగాన్ని శాసించగలుగుతున్న అగ్రనటుడు ఆ వ్యక్తి. అంతకు మించి తన తల్లితో హీరోగా నటించినప్పటికీ నెంబర్ 1గా చలామణి కాగలుగుతున్నవాడు. కోట్ల మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నవాడు. ఎన్నో జన్మల పుణ్యఫలంతో తప్ప ఎవరు ఆ స్థాయికి చేరుకోలేరన్న నిర్వచనానికి ఉదాహరణ లాంటివాడు. అందుకే సుకృతి త్రికణ శుద్ధిగా అతడి ఆశీస్సుల కోసమన్నట్టుగా పాదాభివందనానికి సిద్ధపడింది. ఆప్యాయంగా ఆమెను లేవదీశాడు ధనుంజయ. ఉద్వేగంగా ఆమె తలపై చెయ్యి వేసి నీకు నా ఆశీస్సులు అన్నాడు. అమాంతం ఆమెను అక్కున చేర్చుకుని నీ తల్లిని మించిన నటినివి కావాలి అంటూ పత్రికా విలేకరులు ఫోటోలు తీసుకునే అవకాశాన్ని కల్పించి వెళ్లాలనుకుంటున్నవాడు ఆగి వెంటనే శివ సినిమా ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఏర్పాటు చేయబడిన ప్రదేశానికి నడిచాడు. శివ, నారాయణ శెట్టి ఇద్దరూ ఆయనకి సీటు చూపించగా అందులో ఆసీనుడైన ధనుంజయ ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నాడు గంభీరంగా. శివని, సుకృతిని చెరోపక్క కూర్చోబెట్టుకుని కొత్త తరం రావాలని కోరుకునే సీనియర్ నటుడిగా శివలాంటి అభ్యుదయ భావాలు గల యువకుడు తన ప్రథమ ప్రయత్నంలో సఫలీకృతుడై మరెందరికో మార్గదర్శకుడు కావాలని ఆశీస్సుల్ని అందిస్తున్నాను అన్నాడు ఎమోషనల్గా. మంచి నటీమణులు కొరవడిన తెలుగు సినీ రంగంలో సుకృతి ఎవరూ ఊహించని స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయనకి అభిముఖంగా కూర్చున్న సినీ జర్నలిస్టులో ధనుంజయ మాటలు ఎంతటి ఉత్సాహాన్ని రేకెత్తించాయి అంటే రమ్యశ్రీకి ఆయనకి బెడిసికొట్టిన పుకారులోని నిజాన్ని వెలికి తీయటానికి ఇంతకన్నా అవకాశం రాదన్నట్టుగా అంతా విజృంభించేశారు. సార్, ఓ సీనియర్ జర్నలిస్టు అడిగాడు. మంచి నటీమణులు కొరవడిన సినీ రంగంలో అన్న మీ వాక్యానికి విపులంగా వివరణ కోరుతున్నాం. దేనికి జంకాల్సిన అవసరం లేని ధనుంజయ టక్కున అన్నాడు. మంచి నటీమణులు అంటే నా ఉద్దేశం నిన్నటి మహానటి రాజ్యం స్థాయి ఆర్టిస్టులని. ఎస్, ఆమెదో శకం. ఆ శకం ఆమె సినీ రంగ నిష్క్రమణతోనే అంతరించిపోయింది. ఇప్పుడున్న నటీమణుల్లో ఎవరు ఆ స్థాయిలో లేరంటారా? సందేహమా? సినిమా ఫక్కీలో గుంపనంగా నవ్వాడు ధనుంజయ. రంగు పూసుకున్న అమ్మాయి నటి కాగలదేమో కానీ ఆర్టిస్టు కాలేదు అంటే రెచ్చగొట్టాడు విలేకరి. తెర మీద నటించి కాస్త పేరు తెచ్చుకున్న ప్రతి నటి రాజ్యం స్థాయికి ఎదగలేదని చెప్పటం నా ఉద్దేశం. ఒకప్పుడు రమ్యశ్రీ మహానటి అయ్యే అవకాశం ఉందన్నారు మీరే.
పొరపాటు పడడం మానవ సహజం, ఉక్రోషంగా కంక్లూడ్ చేశాడు ధనుంజయ. ఆ క్షణంలో నరేంద్రతో ఆ రాత్రి రమ్యశ్రీ గడపడం అతడి మనసులో మెదిలితే అది అతడి తప్పు కాదు. చాలా వరకు మీరు రమ్యశ్రీ గారిని హీరోయిన్గా రికమెండ్ చేశారు, ఇక ముందు చేయదలుచుకోలేదు. మీ కాంబినేషన్ రొటీన్ అయినట్టు మీరు ఫీల్ అయ్యి ఈ మాట అంటున్నారా? రమ్యశ్రీతో మీరు కలిసి ఎందుకు నటించదలుచుకోలేదు అన్న విషయం మరింత వివరణ కోరుతున్నట్టు అడిగాడు విలేకరి. అందుకే ఈ మధ్య ఓ పెద్ద బ్యానర్ నుంచి ఆమెను తప్పించడం జరిగింది. ఆ విషయం మీరు నిర్మాతల్ని అడగటం బెటరు, దాటైపోయాడు ధనంజయ. ఇక ముందు రమ్యశ్రీని రికమెండ్ చేయదలుచుకోలేదు అని ఇందాకే మీరు అన్నారే? అవును అన్నాను. ఇప్పుడు మళ్ళీ నిర్మాతల్ని అడగటం బెటర్ అంటున్నారు. ఇబ్బందిగా మొహం పెట్టిన ధనంజయ తను ఇరుక్కున్నట్టు భావించటంతో, అవును, మా అభిమాన సంఘాలు ఆమెతో ఇక నటించవద్దని మమ్మల్ని కోరడంతో ఆమెతో నటించనని చెప్పాను. అందుకే నిర్మాత తప్పించి ఉంటారు అన్నాడు యుక్తిగా. ఇప్పుడు ఆ బ్యానర్లో మీ పక్కన నటించే నటి ఎవరు? సుకృతి టక్కున అన్నాడు ధనంజయ. ముందు ఉలిక్కిపడింది, దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న అలివేలు. అది ఆనందమో, ఊహించని అవకాశం దక్కిన క్షణంలో మాటలకందని భావం వర్షించే ఉద్వేగమో ఆమె నేత్రాలు సజలలయ్యాయి. పత్రికా విలేకరులంతా తెల్లమొహాలు వేసుకుని చూస్తుంటే రెట్టించాడు ధనంజయ. మా నిర్ణయానికి తిరుగులేదు. సందీప్ ఆర్ట్స్ పిక్చర్లో మాతో సుకృతి కథానాయికగా నటిస్తుంది. ఇందాకటి ఆ పెద్ద బ్యానర్ మొన్న రమ్యశ్రీని తప్పించమని ధనుంజయ్ చెప్పిన సందీప్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాత శేషగిరిరావుదే. శేషగిరిరావు గారిని అడగమంటారా, లేకపోతే ఈ విషయాన్ని మీ మాటగా మమ్మల్ని అనౌన్స్ చేసుకోమంటారా? ఓ విలేకరి అడిగాడు ధనుంజయని. మా చిత్రాల వరకు నిర్ణయాలు నావే, అనౌన్స్ చేయండి, ఓ ఆదేశంలా చెప్పిన ధనుంజయ అమాంతం పైకి లేచి సుకృతిని సమీపించి చనువుగా తలనిమిరాడు. సుకృతి ఇంకా తేరుకోలేదు. ఇదంతా కలలా ఉంది. ఏమిటి? తను ధనుంజయతో కలిసి ఓ పెద్ద చిత్రంలో నటించబోతుందా? మొన్నెప్పుడు ఓ చిన్న పాత్ర కోసం సుదర్శనరావుకి శీలాన్ని అర్పించి ఆ తర్వాత రమ్యశ్రీ దాడికి జూనియర్ ఆర్టిస్టు కన్నా అధ్వానంగా ట్రీట్ చేయబడిన తను ఎలా బ్రతకాలో తెలియక నారాయణ శెట్టి లాంటి ఓ వృద్ధుడిని ఆశ్రయించి మనసుకి శరీరానికి మధ్య అడ్డుగోడలా నిలబడిన సందేహపు పొరల్ని పగలగొట్టి పతనాన్ని జీవిత ధ్యేయంగా మార్చుకున్న తను ఇప్పుడు ఉన్నట్టుండి అంత పెద్ద అవకాశాన్ని చేజిక్కించుకోబోతుందా? నిజమేనా? శివ, రాఘవ, శ్రీపతి ఉపకథానాయిక పాత్ర నటించేవారని ముఖ్యముగా నారాయణ శెట్టి అంతా నివ్వెరిపోయి చూస్తుండగానే పైకి లేచిన సుకృతి మరోసారి ధనుంజయ పాదాలని స్మృశించింది. ఆ తర్వాత అశ్రుత నయనాలతో పైకి లేచి రిపోర్టర్స్ని చూసింది. చాలా మాట్లాడాలనుంది, కానీ మనసులోని భావానికి అక్షర రూపం ఇవ్వలేనట్టు తడబడిపోతుంది. థ్యాంక్స్ అలా చెప్పింది ఇంత అదృష్టాన్ని కలిగించిన ధనుంజయకో, లేక రేపు తను శాసించాలనుకునే సినిమా రంగపు సింహాసనాన్ని అధిరోహించటానికి ఈ రూపంలో సహకరించిన నటరాజుతో ఆమెకే తెలియదు. అర నిమిషం తర్వాత అంది. కలలా గడిచిపోయిన బాల్యం నుంచి పీడకలలా మొదలైన యవ్వన ప్రాంగణం దాకా తడబడుతూ నడిచిన నేను ఆ క్షణంలో ఏం చెప్పి ఒక మహానటుడికి రుణం తీర్చుకోగలనో నాకు తెలియదు. కానీ నిజం ఒక్కటే, నా తల్లి మహానటి అయినందుకు గర్వించలేదు, ఆ మహానటి కడుపున పుట్టినందుకు ఆనందపడలేదు. కానీ ఎన్నో దశాబ్దాల తపస్సుతో తప్ప ప్రసన్నం చేసుకోలేని ఓ దేవుడి ఆశీస్సుల్ని అమాంతంగా పొందగలిగానే, అందుకు జీవితంలో తొలిసారి ఆనందిస్తున్నాను. ధనుంజయ్ గారి ఔదార్యానికి సంబరపడిపోతున్నాను. శెట్టిగారి సినిమా నాకు తొలి చిత్రం లాంటిదైనా నాలో నిక్షిప్తమై ఉన్న ఆశయాల కావ్యానికి ధనుంజయ్ గారి చిత్రమే తొలి అధ్యాయమన్నంతగా గర్వపడుతున్నాను. శివ రెప్పలార్చకుండా చూస్తున్నాడు. ధనుంజయ మృదు దరహాసంతో గమనిస్తున్నాడు. సుకృతిని మాత్రమే కాదు, సుకృతిలో ఇంకా పసివాడని యవ్వనాన్ని, వయసు బరువు మీద పొగమంచులా కప్పుకున్న బడలికని చెరిపేసుకుని మళ్ళీ కుర్రనటుడిలుగా మరో దశాబ్దం ఏలటానికి సుకృతి పొంకం ద్వారా కొత్త అంకం ప్రారంభించాలో అర్థమైనట్టు చూసి చూసి ఆ తర్వాత మళ్ళీ చేపల చేతుల్ని ఊపి వేగంగా కారువైపు నడిచాడు. ఓ సంచలనాన్ని సృష్టించి ధనుంజయ్ వెళ్ళిపోయాడు. అయితే సుకృతి చివరగా అన్న మాటలకి ఎక్కువ కలతపడింది అలివేలు. ఎంత వెతికినా సుకృతి మాటల్లో నిజాయితీ చేదు కనిపించలేదు. కసి ధ్వనించింది. ఎక్కాలనుకున్న శిఖరాగ్రానికి చేయూత అయితేనేం,
ఎంత నష్టపోతేనేం అనుకున్నది. సాధిస్తే చాలదు అని ఓడిన జీవితానికి ఓదార్పులా మాట్లాడిందనిపించటంతో అలివేలు సన్నగా కంపించిపోయింది. సరిగ్గా అదే సమయంలో సుదర్శనరావు చేసిన ప్రణాళికని అమలుపరచడానికి అనుకోకుండా దక్కిన అవకాశంలా పావని ఓ మూల నిలబడ్డ నారాయణ శెట్టిని సమీపించింది. ఎంతైనా మీ హస్తవాసి మంచిది శెట్టిగారు అంది. ముందు మీ చేయి పడిందో లేదో తొలి అవకాశంతోనే తారాస్థాయికి చేరిపోతుంది సుకృతి. మామూలుగా అయితే పావని చెంపని పగలగొట్టేవాడే, కానీ ధనుంజయ సంగతి తెలిసిన శెట్టి అప్పటికే కంగారు పడిపోతున్నాడు. ఏ అమ్మాయిని ఓ పట్టాన వదలడు ధనుంజయ. అతని మాట, ధనుంజయ ప్రాపకం ఓ గొప్ప వరంగా భావించే ఏ నటి అయినా అతడి ట్రిప్లో అడుగుపెట్టి అందులోనే కొనసాగాలని కోరుకుంటుంది. ధనుంజయ కావాలనుకుంటే స్టార్ డవన్ని క్షణాల్లో సృష్టించగలడు. ₹1,00,000 రెమ్యునేషన్ తీసుకునే నటిని ఒకే చిత్రంతో 10 లక్షలు తీసుకునే నటిగా రేంజ్ పెంచగలడు. అలాంటి ధనుంజయ పంజరంలో అడుగు పెడుతుంది సుకృతి. అంటే ఇక తన అవసరం లేదని తెగేసి చెబుతుందా? సుకృతిని తన అదృష్టంగా భావించిన శెట్టి ఇప్పుడు తను ఓ దురదృష్టవంతుడిగా మారిపోతున్నట్టు ఆందోళన పడుతుంటే ఓ మూల సుకృతిని విడిగా నిలబడమని పత్రికా విలేకరులు ఫోటోలు తీస్తున్నారు. సుకృతిలో ఇప్పుడు నిన్నటి బడలిక లేదు. బ్రతుకు ఏకాంతపు గదిలాంటి అక్వేరియంలో కదిలే అరుదైన చేప పిల్లలా నవ్వుతుంది. శివని సైతం పట్టించుకోకుండా ఉత్సాహంగా జవాబులు చెబుతుంది. శివని గమనించారా? రహస్యంలా అంది పావని. శివ చూపుల్లో మార్పుని ఇప్పుడు కాదు ఇందాకనే అర్థం చేసుకున్నాడు శెట్టి. శివ కూడా అసూయ పడిపోతున్నాడు. ఇంకో పుల్ల వేసింది సందర్భోచితంగా. ఎందుకు అసూయపడతాడు అనకండి, అదంతే. శివ కూడా సుకృతి హస్తవాస్తితో దర్శకుడైన వ్యక్తి కదా. అర్థం కాలేదు శెట్టికి. సుకృతి హస్తవాసి ఏమిటి? అతన్ని డైరెక్టర్ని చేసింది నేను. మీరా? లేకపోతే సుకృత? నేనే. కానీ సుకృతి అని సినిమా రంగం అంతా చెప్పుకుంటుంది. పావని అవకాశం చేజారనివ్వలేదు. పైగా ఆమె తొలిసారి మనసు సెదరం ఇచ్చిన మగవాడుగా, అందుకే మీ ద్వారా అతన్ని డైరెక్టర్ని చేసింది. అంటే సుకృతి మీద మీ హస్తవాసి ఎంత బలంగా పనిచేసిందో శివ మీద సుకృతి హస్తవాసి అంతే గట్టిగా పనిచేసినట్టేగా. మీరొట్టి అమాయకులు శెట్టిగారు. ఏమీ లేకపోతే దేనికోసం శివకి సహకరించాలని సుకృతి మీతో సంబంధం పెట్టుకుంటుంది? తొలి సంపర్కం 90 ఏళ్లు గుర్తుండే విషయం కాకపోతే శివ కోసం సుకృతి మీద మనసున్న వ్యక్తితో ఎందుకు? శెట్టి చూపుల్లోని కౌర్యాన్ని చూసి టక్కున చెప్పటం ఆపేసింది పావని. ఆ తర్వాతే పావని ఏదో పని ఉన్నట్టు దూరం వెళ్ళిపోయినా శెట్టి నిశ్శబ్దంగా ఊరుకోలేదు. ఇందాక పావని మాటల్ని మననం చేసుకుంటున్నాడు. నిజమే శివ, సుకృతుల మధ్య ఏదీ లేకుండా శివకి అవకాశం కోసం అంతలా తననెందుకు వెంటాడింది? ఇప్పటి మానసిక స్థితిలో ఇలా ఆలోచించడం శెట్టి తప్పు కాదు. ఆ తర్వాత శివ సుకృతుల కదలికల్ని గమనించడం ప్రారంభించాడు శెట్టి. షూటింగ్ 6 గంటలకల్లా పూర్తయింది. గ్రీన్ రూమ్లో తన మేకప్ క్లీన్ చేసుకుంటున్న సుకృతి దగ్గరికి వచ్చాడు శివ. ముందు ఆశ్చర్యపోయింది. వెనువెంటనే చెప్పండి అంది కుర్చీలో నుండి డైరీ తీస్తూ. మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. ఏ విషయంలో? సుకృతి ఇలా యాంత్రికంగా ప్రవర్తించడాన్నే శివ భరించలేక అన్నాడు. ఆమెలో నిన్న మొన్నటి లాలిత్యం లేదు. ముఖ్యంగా తన ముందు కనబరిచే అణుకువని మరిచి ప్రవర్తిస్తుంది షూటింగ్లో కూడా. ధనుంజయ లాంటి ఓ ప్రముఖ నటుడి ఆఫర్ని దక్కించుకోగలిగి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సుకృతి. అంత మాత్రం చేత మిమ్మల్ని మీరు మర్చిపోవటంలో అర్థం లేదు. సుకృతి నిశ్చేష్టురాలిలా చూసింది. తనలోని మార్పు గురించి సరే, శివ అలా మాట్లాడడం ఆమెకు వింతగా ఉంది. అది తన కథే. ఓ ఆర్టిస్ట్గా కరెక్ట్ చేయగలనని చెబుతున్న ఆమె తీరు నిన్నటిదాకా తను ఉన్న అధికారాన్ని కోల్పోతున్న బాధతో ఉక్రోషాన్ని ప్రకటిస్తున్నట్టుగా ఉంది. నా వల్లనే కుమిలిపోవటము అంటే సాలోచనగా అడిగింది. మధ్యాహ్నం ఎంత నిగ్రహించుకున్నా ఆవేశాన్ని ఇంకా స్పష్టంగా వెళ్ళకక్కేశాడు. ఒక మహానటి కూతురిగా మీరు ఆ రేంజ్లో మీ నటన నిరూపించమని నేను అడగటం లేదు. మీలో సహజంగా కనిపించే హ్యాపీనెస్ని దాచుకుని సీజన్డ్ ఆర్టిస్టుగా హావభావాల్ని అతిగా ప్రదర్శిస్తే పాత్రకి న్యాయం జరగదంటున్నాను.
ఓ ఎక్స్ప్రెషన్ విషయంలో 6 టేక్స్ దాకా సుకృతి వెంటాడి వేసుకున్న శివ ఇప్పుడు ఆ విషయం ఇక్కడ మరోసారి చర్చిస్తున్నాడు. నిజానికి మీరు ఇందాక అన్ని టేక్స్ తీసుకోవటానికి మీలో మొండితనమే కారణమనిపించింది. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ఎవరినో సాధించటానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. గబాలున గ్రీన్ రూమ్ ద్వారం గడియపెట్టింది. అదేమిటి అడిగాడు శివ. కంగారు పడకండి, మిమ్మల్ని ఏదో చేయాలని ద్వారం మూయలేదు నిర్లక్ష్యంగా అంది సుకృతి. అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు శివ? మీరేమన్నా సరే పడటానికి సిద్ధంగా ఉన్న ఆడపిల్లనని నమ్ముతున్నారా? అది కాదు సుకృతి, నన్ను మాట్లాడనివ్వండి ఆర్దోక్తిగా అంది సుకృతి. నిజమే, మీరు నన్ను నిలదీసినా పడేదాన్ని. మీరు నా దగ్గర నిలబడి నియంతలా శాసించినా అంగీకరించేదాన్ని. కానీ మీరు ఆ అధికారాన్ని కోల్పోయారు. ఎందుకంటే ప్రపంచాన్ని చాలా స్టడీ చేయగల మనిషిగా ముందు కనిపించిన మీరు కూడా మీ కోణంలోనే ఆలోచించే మనిషిగా నా దృష్టిలో నిరూపించుకున్నారు. కాబట్టి అసలు నా గురించి మీరేం స్టడీ చేయగలిగారని, ఏ స్థితిలో ఈ నరక కూపంలో అడుగుపెట్టింది అర్థం చేసుకోకుండా ఎదగటానికి పతనం ఒక్కటే మార్గం కాదని జనరలైజ్ చేసి నన్ను పతితిగా అంచనా వేశారు. ఓదార్పు లేని ఒంటరితనంలో నిలబడి ఎందుకిలా జరిగిందో అర్థం కాక నాకు నేనుగా కుంచుకుపోతుంటే ఆశావాదంతో ధైర్యం చెప్పటానికి బదులు మీ నమ్మకాల ఆహాన్ని ప్రదర్శించి నన్ను గాయపరిచి వెళ్ళిపోయారు. నాకేమిటి అవసరం అని నిలదీయకండి శివ. సుకృతి అనే అమ్మాయి విషయంలో నాకేమిటి అని మీరు అనుకుని ఉంటే రమేశ్వరితో యుద్ధానికి సిద్ధపడేవారు కాదు, సుదర్శనరావుకి దూరమయ్యేవారు కాదుగా.